అసలు కేంద్రం ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది? బంగారం కొనకండి అని స్వయంగా ప్రధాని మోడీ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారు? మనం బంగారం కొనడమా, తగ్గిస్తే దేశానికి వచ్చే లాభం ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలోనే బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. మనకు బంగారం మీద ఉన్న మక్కువ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. మన దేశంలో బంగారం గనులు చాలా తక్కువ. అంటే మనం వాడే బంగారంలో 90% పైగా వేరే దేశాల నుండి కొనుక్కుంటున్నాం. దీనినే ఇంపోర్ట్ అంటాం. ఇలా విదేశాల నుంచి వచ్చే బంగారంపై ప్రభుత్వం వేసే పన్నునే దిగుమతి సుంకం అంటారు. ఇప్పటి వరకు ఇది 5%గా ఉంటే ప్రభుత్వం దాన్ని 10%కి పెంచింది. దీనివల్ల బంగారం ధరలు అమాంతం పెరుగుతాయి. ప్రజలు ధర చూసి భయపడి బంగారం కొనడం తగ్గిస్తారని, తద్వారా దిగుమతులు తగ్గుతాయని కేంద్రం ప్లాన్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మనం విదేశాల నుండి బంగారం కొన్నప్పుడు వాళ్లకు మన రూపాయలు ఇవ్వలేం, డాలర్లలో చెల్లించాలి. అంటే మనం ఎంత ఎక్కువ బంగారం కొంటే మన దేశంలో ఉన్న డాలర్లు అంత ఎక్కువగా విదేశాలకు వెళ్ళిపోతాయి. దీనివల్ల రెండు ప్రధాన నష్టాలు ఉన్నాయి. అందులో ఒకటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అంటే మన దేశం సంపాదించే దానికంటే విదేశాలకు చెల్లించేదే పెరిగిపోతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు. ఇక రెండవది రూపాయి విలువ పతనం. మన దగ్గర డాలర్లు తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీన పడితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. తద్వారా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి.